అయితే ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఒక విషయం. ఎందుకు వచ్చావు? ఇట్లా మాంసముద్దలాగా ఉండటం కోసం వచ్చావా? స్థూలమగుటక జీవ చైతన్యముగా ఎదుగుటక? దేనికోసం వచ్చావు? దేనికోసం వచ్చావు? ఇప్పుడు ఇక్కడ బిగించవాళ్ళ ఇట్లా ఎందుకు బిగించావు? నన్ను కొట్టానికా? ఎందుకు బిగించావంటే నీలో ఎంత చైతన్యం ఉందో చూసుకోవడానికి. ఇప్పుడు నవ్వేవా లేదా? ఎందుకు నవ్వావు? నీలో చైతన్యం చూసుకోవడానికి. అదే కనుక స్థూలమగుటక జీవ చైతన్యముగా ఎదగటానికా? ఎందుకు వచ్చావు ఇప్పుడు నువ్వు? చైతన్యంగా ఎదగటానికి. చెప్పు. ఎదగటానికి వచ్చావు. అర్థమైంది ఇప్పుడు నీకు? జ్ఞాపకం పెట్టుకుంటావా? చైతన్యముగా ఎదుగు. అట్లా దానికి ఎట్లా చేశావు? పెరిగిపోయాడు ఈ కణము ఎదురేది మళ్ళీ వచ్చావు. అంతేనా? ఒకటేమో 2 అయింది, 2 4 అయింది, 4 8 8 16 32 లక్ష 2 లక్షలు పోయి పెరిగిపోతున్నాయా? ఆ పెరిగిపోతుంటే దాన్ని ఎదురేది ఏం చేసావు? లోపలికి వెళ్ళిపోయినావా? నువ్వు వెళ్ళిపోయినావా? వెళ్ళిపోయి ఇప్పుడు ఎక్కడ ఏ కళ ముట్టుకున్నా నేను అని ఎట్లా గుర్తిస్తున్నావో అట్లా గుర్తించేటట్టుగా నువ్వే చేసుకున్నావు. చూసావా? అది లెక్క. కనుక దీన్ని ఎదురెదిపోయినావు. అది పెరిగిపోతుంటే ఎట్లా ఉంటుంది? ఒక గబుక్కున లక్షలు ఇంకో 2 లక్షలు అయిపోయినాయి అనుకో. అన్నింటిలో పోయాలంటే అన్నింటిలో నీళ్లు పోయాలంటే అవుతుంది ఒక్కొక్క దానిలో పోయాలిగా. ఒక్కొక్క దానిలో మరి ఒక్కసారి 2 లక్షలు అయిపోయి 2 లక్షలు 4 లక్షలు మళ్ళీ అయిపోతుండే. మళ్ళీ 4 లక్షలు పరిగెత్తుకుపోతుంటే మళ్ళీ పోయేదు. మళ్ళీ నీ చైతన్యం అవ్వద్దు. సీసాల్లో నీళ్ళు పోయాలంటే ఎంత కష్టంగా ఉంటుందో అట్లా ఎన్ని నాళ్ళు ప్రవేశించుకోవద్దు. ఎంత పని, చాలా పెద్ద పని. ఎంత పెద్ద ఆట ఆడేవు తెలిసిన నువ్వు. ఇప్పుడు లేదు చూస్తున్న బంతి ఆట ఆడతాడు. చూస్తున్న బంతి ఆట ఆడకూడదు. అది పెద్ద పని చేసావు, పెద్ద ఆట ఆడావు. అది నీకు ఎప్పుడు తెలియాలి. అర్థమైందా? కనుక ప్రశ్న వేస్తుంది. ప్రశ్న ఏం చేస్తుంది? ఎందుకోసం వచ్చావు అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? చైతన్యముగా ఎదుగుటకే వచ్చాను. చెప్పు. చైతన్యంగా ఎదగటానికే వచ్చాను. చైతన్యంగా ఎదగడానికి వచ్చాను. వచ్చా. భలే.